స్వర్గానికి సృష్టి చల్లని దృష్టి శివబాబా దృష్టి సద్గురు దృష్టి స్వర్గానికి సృష్టి అమృత వేళల అనంత శక్తులనిచ్చు అమృత వేళల అనంత శక్తులనిచ్చు అమృత వృష్టి స్వర్గానికి సృష్టి అమృత వృష్టి స్వర్గానికి సృష్టి ఓం శాంతి. మధురమైన పిల్లలు, పవిత్రతాయే మన అసలైన సంస్కారము. రావణుని సాంగత్యంలోకి వచ్చి మీరు పతితులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా అయ్యి
పావన ప్రపంచానికి అధికారులుగా అవ్వాలి. ప్రశ్న: అశాంతికి కారణమేమిటి? నివారణ ఏది? అశాంతికి అపవిత్రతయే కారణము. మేము పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచాన్ని తయారు చేస్తాము. నిర్వికారి దృష్టిని సివిలైజ్గా చేసుకుంటాము. అంటే చెడు దృష్టిని పవిత్ర దృష్టిగా చేసుకుంటాము అని తండ్రి అయిన భగవంతునితో ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తే అశాంతి దూరం అవ్వగలదు. శాంతిని స్థాపించేందుకు నిమిత్తంగా ఉన్న పిల్లలైన మీరు ఎప్పటికీ అశాంతిని వ్యాపింప చేయలేరు. మీరు శాంతిగా ఉండాలి. మాయకు బానిసగా అవ్వరాదు. ఓం శాంతి. తండ్రి కూర్చొని గీతా భగవానుడు గీతను వినిపించాడని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఒకసారి వినిపించి వెళ్ళిపోతారు. పిల్లలైన మీరిప్పుడు గీతా భగవంతుని ద్వారా అదే గీతా జ్ఞానాన్ని వింటూ ఉన్నారు. రాజయోగాన్ని కూడా నేర్చుకుంటూ ఉన్నారు. వారైతే వ్రాయబడిన భగవద్గీత చదువుకొని కంఠస్థం చేసి తర్వాత మనుషులకి వినిపిస్తూ ఉంటారు. వారు కూడా శరీరాన్ని వదిలిన తర్వాత మరొక జన్మలో చిన్న బిడ్డగా అయితే వినిపించలేరు. ఇప్పుడు మీరు రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునే వరకు తండ్రి గీతను వినిపిస్తూనే ఉంటారు. లౌకిక టీచర్ కూడా పాఠం చదివిస్తూనే ఉంటారు. పాఠం పూర్తి అయ్యే వరకు నేర్పిస్తూనే ఉంటారు. పాఠం పూర్తి అయిన తర్వాత హద్దు సంపాదన చేయటంలో నిమగ్నం అవుతారు. టీచర్ ద్వారా చదువుకొని సంపాదన చేసి వృద్ధులైన తర్వాత శరీరాన్ని వదిలి వెళ్ళి మరొక శరీరాన్ని తీసుకుంటారు. వారు వినిపించే గీత ద్వారా ఇప్పుడు ఏం ప్రాప్తి అవుతుందో ఎవరికీ తెలియదు. గీతను వినిపించిన తర్వాత మరుజన్మలో చిన్నపిల్లలుగా అయితే ఏమీ వినిపించలేరు. పెద్దవారై వృద్ధులైన తర్వాత గీతను పఠించినప్పుడే వినిపిస్తారు. ఇక్కడ తండ్రి ఒక్కసారి మాత్రమే శాంతిధామం నుండి వచ్చి చదివించి మళ్ళీ వెళ్ళిపోతారు. మీకు రాజయోగాన్ని నేర్పించి నేను శాంతిధామానికి నా ఇంటికి వెళ్ళిపోతాను అని తండ్రి చెప్తూ ఉన్నారు. ఎవరినైతే నేను చదివిస్తానో వారు మళ్ళీ వచ్చి తమ ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు, తమ సంపాదన చేసుకుంటారు. నెంబర్ వారు పురుషార్థానుసారంగా ధారణ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు? నూతన ప్రపంచంలోకి. ఈ చదువు నూతన ప్రపంచం కొరకే ఉన్నది. పాత ప్రపంచం సమాప్తమైన తర్వాత కొత్త ప్రపంచం స్థాపన అవుతుందని మనుషులకు తెలియదు. మనం కొత్త ప్రపంచం కొరకే రాజయోగం నేర్చుకుంటున్నామని మీకు తెలుసు. తర్వాత ఈ పాత ప్రపంచం కానీ పాత శరీరం కానీ ఉండవు. ఆత్మ ఏమో అవినాశి. ఆత్మలు పవిత్రమై మళ్ళీ పవిత్ర ప్రపంచంలోకి వస్తారు. ప్రపంచం కొత్తదిగా ఉన్నప్పుడే దేవీ దేవతల రాజ్యం ఉండేది. దానిని స్వర్గమని అంటారు. కొత్త ప్రపంచాన్ని తయారు చేయవారు ఆ భగవంతుడే. వారు ఒకే ధర్మంను స్థాపన చేయిస్తారు. దేవతల ద్వారా స్థాపన చేయించరు. దేవతలు ఇక్కడ లేనే లేరు. కాబట్టి ఎవరో ఒక మనిషి ద్వారానే జ్ఞానాన్ని ఇస్తారు. ఆ మనిషి మళ్ళీ దేవతగా అవుతారు. ఆ జ్ఞానమునే దేవతలే ఇచ్చిన పునర్జన్మలు తీసుకుంటూ మళ్ళీ ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. భగవంతుడు నిరాకారుడని వారు కొత్త ప్రపంచాన్ని రచిస్తారన్న రహస్యం పిల్లలు మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. కలియుగంలోని పతితులుగా ఉన్నారా లేక సత్యయుగంలోని పావనులుగా ఉన్నారా అని మీరు అడుగుతారు. కానీ వారు అర్థం చేసుకోరు. 5000 సంవత్సరాల క్రితం కూడా బాబా మనకి అర్థం చేయించానని పిల్లలు మీకిప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు మిమ్మల్ని అర్ధకల్పం వరకు సుఖీలుగా చేసేందుకు తండ్రి వచ్చారు. మళ్ళీ రావణుడు వచ్చి మనల్ని దుఃఖీలుగా చేస్తాడు. ఇది సుఖదుఖాల ఆట. కల్పం ఆయుష్ 5000 సంవత్సరాలు కాబట్టి సగం సగం చేయవలసి వస్తుంది కదా.
రావణ రాజ్యంలో అందరూ దేహాభిమానంలో వికారాలుగా అవుతారు. ఈ విషయం కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు. కల్పకల్పము ఎవరైతే అర్థం చేసుకుంటారో వారే అర్థం చేసుకుంటారు. దేవతలుగా అవ్వలేని వారు ఇక్కడికి రానే రారు. మీరు దేవతా ధర్మానికి అంటుకడుతూ ఉన్నారు. దేవతలు ఎప్పుడైతే తమో ప్రధాన అసురులుగా అవుతారో అప్పుడు వారిని దైవీ వృక్షానికి చెందినవారని అనరు. కొత్తదిగా ఉన్నప్పుడే వృక్షం కూడా సతో ప్రధానంగా ఉంటుంది. మనం ఆ వృక్షానికి ఆకులైన దేవీ దేవతలుగా ఉండేవారం. తర్వాత రజో తమో గుణాలలోకి వచ్చి పాత పతితులైన శూద్రులుగా అయిపోయాము. పాత ప్రపంచంలో పాత మానవులే ఉంటారు. పాత దానిని మళ్ళీ కొత్తదిగా చేయవలసి వస్తుంది. దేవీ దేవత ధర్మం ఇప్పుడు ప్రాయలోపమైపోయింది. తండ్రి చెప్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు ధర్మగ్లాని జరుగుతుందో, ఏ ధర్మకి గ్లాని జరిగినప్పుడు అని ప్రశ్నిస్తారు. అప్పుడు తండ్రి స్థాపించిన ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అని తప్పకుండా చెప్తారు. ఆ ధర్మమే ప్రాయలోపమైపోయింది. దానికి బదులే అధర్మం అయిపోయింది. కనుక ధర్మము నశించి అధర్మం వృద్ధి చెందినప్పుడే తండ్రి వస్తారు. ధర్మం వృద్ధి అయిందని చెప్పరు. ధర్మం అయితే ప్రాయలోపమైపోయింది. అధర్మం వృద్ధి చెందింది. అన్ని ధర్మాలు వృద్ధి జరుగుతుంది. యేసుక్రీస్తు ఒక్కరి ద్వారానే క్రైస్తవ ధర్మం ఎంత వృద్ధి చెందింది. దేవీ దేవతా ధర్మం ప్రాయలోపమైపోయింది. పతితంగా అయినందువల్లనే వారిని వారే అవమానపరుచుకుంటున్నారు. తండ్రి స్థాపించిన ధర్మం ఒక్కటే అధర్మం అయిపోతుంది. మిగిలిన ధర్మాలన్నీ బాగానే నడుస్తాయి. అన్ని ధర్మాల వారు తమ తమ ధర్మాన్ని స్థిరంగా ఉంటారు. నిర్వికారులుగా ఉన్న ఆది సనాతన దేవీ దేవతా ధర్మంలోని వారే వికారులుగా అయ్యారు. మేము పావన ప్రపంచాన్ని స్థాపన చేశాము. తర్వాత వారే పతితులుగా శూద్రులుగా అవుతారు. అంటే ఆ ధర్మగ్లాని జరుగుతుంది. అపవిత్రంగా అయితే తమను తాము అగౌరవపరుచుకుంటారు. వికారాలలోకి వెళ్ళడం వలన పతితంగా అవుతారు. తమను తాము దేవతలుగా పిలుచుకోరు. స్వర్గం నరకంగా మారిపోయింది. కాబట్టే ఎవ్వరూ సభాష్ అంటే పావనంగా లేరు. మీరు ఎంత చీచీ పతితంగా అయిపోయారు. తండ్రి చెప్తూ ఉన్నారు, మిమ్మల్ని వాహ్ వాహ్ పుష్పాలుగా తయారు చేశారు. ఆ తర్వాత మళ్ళీ రావణుడు మిమ్మల్ని ముళ్ళుగా చేశాడు. పావనంగా ఉన్నవారు పతితంగా అయిపోయారు. మీ ధర్మానికి పట్టిన గతిని మీరే చూసుకోవాలి. మేమంత పతితులుగా అయ్యామో మా పరిస్థితి చూడండి. మళ్ళీ మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు. పతితంగా ఉన్నవారిని పావనంగా చేసేందుకు తండ్రి వస్తారు. కాబట్టి పావనంగా అవ్వాలి. ఇతరులను కూడా పావనంగా చేయాలి. సర్వగుణ సంపన్నులుగా అయ్యామా? మా నడవడిక దేవతల వలె ఉందా? పిల్లలు మీరు స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి. దేవతల రాజ్యంలో విశ్వమంతటా శాంతి ఉండేది. మళ్ళీ ఇప్పుడు విశ్వంలో శాంతిని ఎలా స్థాపించాలో మీకు నేర్పించేందుకు వచ్చాను. కావున మీరు కూడా శాంతిగా ఉండాల్సి వస్తుంది. తండ్రి స్మృతి చేస్తే మీరు శాంతిగా ఉంటారు. శాంతిధామానికి వెళ్ళిపోతారు. శాంతిగా ఉండే యుక్తిని తెలుపుతూ ఉన్నారు. కొంతమంది పిల్లలైతే శాంతిగా ఉంటూ ఇతరులకు కూడా శాంతిగా ఉండడం నేర్పిస్తారు. కొంతమంది అశాంతిని కలుగజేస్తారు. స్వయం అశాంతిగా ఉంటే ఇతరులను కూడా అశాంతిగా చేసేస్తారు. శాంతికి అర్థం ఏమిటో తెలియదు. శాంతి నేర్చుకునేందుకు ఇక్కడికి వస్తారు. మళ్ళీ ఇక్కడి నుండి వెళ్తే అశాంతిగా అవుతారు. అపవిత్రత కారణంగానే అశాంతిగా అవుతారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ బాబా, మేము మీ వారమే, మీ ద్వారా విశ్వరాజ్య చక్రవర్తి పదవి తీసుకోవాలి. మేం పవిత్రులుగా ఉంటూ
మళ్ళీ విశ్వాధికారులుగా తప్పకుండా అవుతామని ప్రతిజ్ఞ చేస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళారంటే మాయా తుఫాన్లను తీసుకొస్తుంది. యుద్ధం జరుగుతుంది కదా. మళ్ళీ మాయకు బానిసలై పతితంగా అవ్వాలనుకుంటారు. మేము పవిత్రంగా ఉంటాము అని ప్రతిజ్ఞ కూడా చేస్తారు. మళ్ళీ మాయతో యుద్ధం చేయడం వలన ప్రతిజ్ఞను మర్చిపోయి అబలలపై అత్యాచారం చేస్తారు. మేము పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచాన్ని వారసత్వాన్ని తీసుకుంటాము. నిర్వికారి దృష్టి ఉంచుకుంటాము. చెడు దృష్టి ఉంచుకోము. వికారాలలోకి వెళ్ళము. వికార దృష్టిని వదిలిపెడతాము అని భగవంతునితో ప్రతిజ్ఞ చేసిన తర్వాత కూడా మాయా రావణ్తో ఓడిపోతారు. కాబట్టి ఎవరైతే నిర్వికారులుగా అవ్వాలనుకుంటారో వారిని కష్టపెడతారు. అందువల్లే అబలలపై అత్యాచారం జరుగుతుందని చెప్తారు. పురుషులైతే బలవంతంగా ఉంటారు. స్త్రీలు నిర్బలురుగా ఉంటారు. యుద్ధానికి కూడా పురుషులే వెళ్తారు. ఎందుకంటే శక్తివంతంగా ఉంటారు. స్త్రీలు నాజూకుగా ఉంటారు. వారి కర్తవ్యమే వేరుగా ఉంటుంది. వారు ఇంటిని సంభాళిస్తారు. పిల్లలకు జన్మనిచ్చి వాళ్ళని పాలన చేస్తూ ఉంటారు. అక్కడ ఒకే కుమారుడు ఉంటారు. అయినా వికారం అనే మాటే ఉండదు. ఇక్కడైతే సన్యాసులు కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కడికైనా తప్పకుండా ఉండాలని గృహస్థీలకు చెప్తూ ఉంటారు. చెడు దృష్టి ఉన్న మోసగాళ్ళు ఇలాంటి శిక్షణలు ఇస్తారు. నేటి పిల్లలు దేనికి పనికి వస్తారు. వినాశనం ఎదురుగా ఉన్నది. అంతా సమాప్తమైపోతుంది. ఈ పాత ప్రపంచాన్ని వినాశనం చేసేందుకు నేను ఇప్పుడు వచ్చానని తండ్రి చెప్తున్నారు. అది సన్యాసుల మాట. వారికి వినాశనం గురించి తెలియదు. వినాశనం జరుగుతుందని బేహద్దు తండ్రి మీకిప్పుడు అర్థం చేయిస్తూ ఉన్నారు. మీ పిల్లలు వారసులుగా అవ్వలేరు. మా కులపు గుర్తు నిలిచి ఉండాలని కోరుకుంటారు. కానీ పతిత ప్రపంచపు ఏ గుర్తు కూడా మిగలదు. ఒకప్పుడు పావన ప్రపంచం ఉండేదని మీకు తెలుసు. మనుషులు కూడా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే పావన ప్రపంచం ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయింది. దాన్ని స్వర్గమని అంటారు. కానీ ఇప్పుడు తమో ప్రధానమైపోయినందున వలన అర్థం చేసుకోలేరు. వారి దృష్టే వికారిగా ఉన్నది. దీనిని ధర్మగ్లాని అని అంటారు. ఆది సనాతన ధర్మంలో ఇలాంటి విషయాలు ఉండవు. పతిత పావన రండి, పతితులుగా దుఃఖీలుగా ఉన్నామని పిలుస్తారు. నేను మిమ్మల్ని పావనంగా తయారు చేశాను. మళ్ళీ మాయా రావణ్ వలన పతితంగా అయ్యాను. ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వండి అని తండ్రి తెలియచేస్తూ ఉన్నారు. పావనంగా అవుతారు. మళ్ళీ మాయతో యుద్ధం జరుగుతుంది. తండ్రి ద్వారా వారసత్వం తీసుకునే పురుషార్థం చేస్తూ మళ్ళీ అపవిత్రంగా అయితే వారసత్వాన్ని ఎలా పొందుతారు? సుందరంగా చేసేందుకు తండ్రి వస్తారు. సుందరంగా ఉన్న దేవతలే నల్లగా అయ్యారు. దేవతల శరీరాలనే నల్లగా తయారు చేస్తారు. యేసుక్రీస్తు, బుద్ధ మొదలైన వారిని ఎప్పుడైనా నల్లగా చూశారా? దేవీ దేవత చిత్రాలను నల్లగా చేస్తారు. సర్వుల సద్గతిదాత అయిన పరంపిత పరమాత్మ, సర్వులకు తండ్రి మమ్మల్ని విముక్తి చేయండి అని వారినే పిలుస్తూ ఉంటారు. వారు నల్లగా ఉండరు. వారైతే సదా తెల్లగా నిరంతరం పవిత్రంగా ఉంటారు. కృష్ణుడైతే మరొక శరీరాన్ని తీసుకున్న పవిత్రంగా ఉంటాడు కదా. దేవతలనే మహాన్ ఆత్మలని అంటారు. కాబట్టి కృష్ణుడు దేవుడే. ఇప్పుడు ఇది కలియుగము. కలియుగంలో మహాన్ ఆత్మలు ఎక్కడ నుండి వస్తారు? శ్రీకృష్ణుడైతే సత్యయుగపు ప్రథమ రాకుమారుడు. అతనిలో దైవీ గుణాలు ఉండేవి. ఇప్పుడైతే దేవతలెవ్వరూ లేరు. సాధు సత్పురుషులు పవిత్రంగా అవుతారు. అయినా వికారాల ద్వారానే పునర్జన్మలు తీసుకుంటారు. మళ్ళీ సన్యాసాన్ని ధారణ చేయవలసి ఉంటుంది. దేవతలైతే సదా పవిత్రంగా ఉంటారు.
ఇక్కడ రావణ రాజ్యం ఉంది. రావణునికి 10 తలలు చూపిస్తారు. 5 తలలు స్త్రీకి, 5 తలలు పురుషుని సూచన. పంచవికారాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి అని కూడా తెలుసు. దేవతలలో వికారాలు ఉన్నాయని అనరు కదా. అది సుఖధామము. అక్కడ రావణుడుంటే అది కూడా దుఃఖధామమైపోతుంది. దేవతలు కూడా పిల్లలకు జన్మనిస్తారు కావున వారు కూడా వికారులే అని మనుషులు అనుకుంటారు. అయితే దేవతలు సంపూర్ణ నిర్వికారులు. అందుకే వారికి పూజ జరుగుతుంది. వారికి తెలియదు. సన్యాసుల మిషన్ కూడా ఉన్నది. వారు కేవలం పురుషులనే సన్యాసులుగా చేసే వృద్ధి చేస్తారు. తండ్రి ప్రవృత్త మార్గపు కొత్త మిషనరీ తయారు చేస్తారు. గృహస్థంలో జంటగా ఉన్నవారినే పవిత్రంగా తయారు చేస్తారు. మళ్ళీ మీరే వెళ్ళి దేవతలుగా అవుతారు. మీరిక్కడకు సన్యాసులుగా అయ్యేందుకు రాలేదు, విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు వచ్చారు. వారైతే మళ్ళీ గృహస్థంలోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు. మళ్ళీ సన్యసించి బయటపడతారు. పవిత్రతయే మీ సంస్కారము. ఇప్పుడు అపవిత్రమైపోయారు. మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. తండ్రి పవిత్రమైన గృహస్థ ఆశ్రమం తయారు చేస్తారు. పావన ప్రపంచాన్ని సత్యయుగమని, పతిత ప్రపంచాన్ని కలియుగమని అంటారు. ఇక్కడ ఎంతమంది పాపాత్ములుగా ఉన్నారు. సత్యయుగంలో ఈ విషయాలేమీ ఉండవు. భారతదేశంలో ఎప్పుడెప్పుడు ధర్మగ్లాని జరుగుతుందో, అంటే దేవీ దేవతా ధర్మంలోకి వారు పతితమైనప్పుడు తమని తామే గ్లాని చేసుకుంటారని తండ్రి చెప్తారు. బాబా మనల్ని పావనంగా తయారు చేస్తూ ఉన్నారు. తర్వాత మళ్ళీ పతితులుగా అయ్యారు. దేనికి పనికి రాకుండా ఉన్నారు అని తండ్రి చెప్తారు. ఈ విధంగా పతితమైనప్పుడు మళ్ళీ పావనంగా చేసేందుకు బాబా రావాల్సి వస్తుంది. ఈ డ్రామా చక్రం తిరుగుతూనే ఉంటుంది. స్వర్గంలోకి వెళ్ళేందుకు దైవీ గుణాలు కూడా కావాలి. క్రోధము ఉండరాదు. క్రోధమున్న వారికి కూడా అసురులని అంటారు. ఎంతో ప్రశాంత చిత్తస్థితి కావాలి. క్రోధము చేసుకున్న వారిని చూసి వీరిలో క్రోధభూతముందని అంటారు. క్రోధమున్న వారెవ్వరూ దేవతలు అవ్వలేరు. నరుని నుండి నారాయణుడుగా అవ్వలేరు. దేవతలు నిర్వికారులుగా ఉంటారు. యథా రాజారాణి తథా ప్రజ కూడా నిర్వికారులుగానే ఉంటారు. భగవంతుడైన తండ్రే వచ్చి సంపూర్ణ నిర్వికారులుగా చేస్తారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। ధారణ. తండ్రితో పవిత్రత ప్రతిజ్ఞ చేశారు కాబట్టి స్వయాన్ని మాయాధాడుల నుండి రక్షించేందుకుంటూ ఉండాలి. ఎప్పుడూ మాయకు బానిసలుగా అవ్వరాదు. ఇప్పుడు పావన ప్రపంచంలోకి వెళ్ళాలి కనుక ఈ ప్రతిజ్ఞను మర్చిపోరాదు. దేవతలుగా అయ్యేందుకు మీ స్థితిని చాలా శాంతచిత్తుగా చేసుకోవాలి. ఏ భూతము ప్రవేశించరాదు. దైవీ గుణాలను ధారణ చేసుకోవాలి. వరదానము. ఫరిస్తా స్వరూపం యొక్క స్మృతి ద్వారా తండ్రి ఛత్రఛాయను అనుభవం చేసే విఘ్నచీత్ భవ. అమృతవేళ నిద్ర లేచిన వెంటనే నేను ఫరిస్తాను అనే స్మృతిలోకి రండి. బ్రహ్మబాబాకు ఇష్టమైన ఈ కానుకను ఇస్తే ప్రతిరోజు అమృతవేళ బాప్ దాదా మిమ్మల్ని తన బాహుల్లోకి మూర్చుకుంటారు. బాబా బాహులో అతీంద్రియ సుఖమనే ఉయ్యాలలో ఊగుతూ ఉన్నాము అని అనుభవం చేస్తారు. ఎవరైతే ఫరిస్తా స్వరూపం యొక్క స్మృతిలో ఉంటారో వారి ముందుకి ఏ పరిస్థితి లేక విఘ్నం వచ్చినా తండ్రి వారి కొరకు ఛత్రఛాయగా అవుతారు. కాబట్టి తండ్రి ఛత్రఛాయను లేక
ప్రేమను అనుభవం చేసే విఘ్నజీతుగా అవ్వండి. స్లోగన్: సుఖస్వరూప ఆత్మలో స్వస్థితి ద్వారా పరిస్థితిపై సహజంగా విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. అచ్చా. ఓం శాంతి. తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో, తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో. నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో, మాయను వీడి భయాలను వీడి సాధనతోటి అపోహలు వీడి, బాధల్నే పోగొట్టి వేదన్నే పోగొట్టి నీ గమ్యం చూపెట్టే శాంతి కోసం ఆత్మజ్ఞానం నేడే తెలుసుకోరా. తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో. నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో. విశ్వాసం నీలో మొక్కే నాటితే విజ్ఞానం పూలే రోజు పూయవా. సంస్కారం నీలో తోటి పెంచితే సంతోషం పళ్ళే రోజు పండవా. మనసులోని భ్రమలు పోయే యోగం సాగితే మధురమైన ప్రేమ నీలో జ్యోతై వెలగదా. జ్యోతిర్బిందువు శివబాబా బంధువై జీవన్ముక్తికై అసలైన మార్గం ఏదో తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో. నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో. సందేహం నీలో మోహం రేపితే సందేశం వింటే ముక్తే కలగదా. కోర్కెలే దుష్కర్మలు వ్యసనాలకు కారణం, ఆ కర్మలే దుఃఖానికి యుద్ధాలకు కారణం. వీధి వీధిలో ప్రతి ఇంటింట గడపలు శాంతి స్థాపన శివబాబా బోధన వింటూ తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో. నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో. మాయను వీడి భయాలను వీడి సాధనతోటి అపోహలు వీడి, బాధల్నే పోగొట్టి వేదన్లే పోగొట్టి నీ గమ్యం చూపెట్టే శాంతి కోసం
ఆత్మజ్ఞానం నేడే తెలుసుకోరా. తెలుసుకో తెలుసుకో పరమాత్మని తెలుసుకో. నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో.